గౌరవనీయులు మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలన మీద దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంట్ కేంద్రాలలో జరిగిన అభివృద్ధి, మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలో భారతదేశ స్థితిపథక ఎట్లా తిరిగింది, ఇవన్నిటి మీద ఎడ్యుకేషన్లు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, సెమినార్లు కావచ్చు, అనేక రకాల కొనసాగుతాయి. ఇక్కడ అనేది దేశంలోనే అతి ఎక్కువ ఓట్లు కలిగిన పార్లమెంట్. ప్రతి సంవత్సరం 5 లక్షలు 6 లక్షల ఓట్లు పెరిగే నియోజకవర్గం. మొన్న ఎన్నికలు జరిగే నాటికి 38.4 లక్షల ఓట్లు కలిగిన పార్లమెంట్. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి 4 లక్షల మెజార్టీతో గెలిపించిన పార్లమెంట్. 7 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చి గెలిచిన నియోజకవర్గం. అన్నిటికంటే ఎక్కువ ఎల్బీ నగర్ అసెంబ్లీ అయితే పోలైన ఓట్లలో 65% ఓట్లు గెలిపించింది. నేను మంత్రి పాయోడు పేపర్ చూసిన కేసీఆర్ పక్కన ఫోటో వేసింది. పేపర్ చూసి అంటే ఈ కనబడాలి కూడా ఇలా కనబడాలి. కానీ ఆయన 7 సంవత్సరాలు లేనని ఉన్నాయి సార్. నేను అంగీకరిస్తున్నా. 7 సంవత్సరాల కాలం పాటు రైట్ అయిందిగా లెఫ్ట్ అయింది. ఇక అనుమానం ఉందా? మీరు ఎప్పుడు ఉంటారు? నా చేరు ఎక్కడ ఉండే కేసీఆర్ పట్టుకోలేదు కదా. అయినా మీకు ఉండాలి. మనం నేను పార్టీకి చూడండి, ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చూడలేదు. చూడాలంటే నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను ఆర్థిక నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడే కదా. పక్క కూర్చోండి. ఇట్లా ఇంత విచిత్రంగా ఉంటుంది. మీరు చూసినా అది ఎప్పుడో ఫోటో తీసుకొచ్చి కేసీఆర్ పట్టుకొచ్చి అది ఎప్పుడు ఏ సమస్యలో కానీ ఇప్పుడు ఏం చెప్పాలంటే ఈ బల్కచెర్ల ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఈటల గారు పక్కకు ఫోటో పెట్టాలి బదలు చేయాలి. కానీ గుర్తుపెట్టుకో, ఈటల గారు అంటాడు బల్కచెర్ల మీద మాట్లాడి ఇది తెలియదు చాలా మందికి. ఆనాడు నా శ్రీశైలం ప్రాజెక్టు ఒక్క కొట్టి 750 మీటర్ల పై చిరుకుంటే నీరు ఉంటేనే తీసుకుపోవాలి నిబంధనని. 734 ఉంటే కూడా తీసుకుపోవాలని చెప్పి భావించినప్పుడు 11,000 కృషకులు ఉన్నప్పుడు 44,000 కృషకులకు దాన్ని పెంచినప్పుడు ఆ 44,000 కృషకులు కాలువకు అది అప్పటికే వందరు కాలువ దానికి లైన్ చేసి దాని విలాసిటీ పెంచి ఒక నదిని 80,000 కృషకులు నీరు తీసుకుపోతున్నాం దుర్మార్గమైందని చెప్పి ఖండించిన కొట్లాడిన నాయకులు నేనే. ఆరోజు నేను అసెంబ్లీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పులిబిడ్డలా కొట్లాడుతుంది నేను, రాయశేఖర్ ఎన్నుకునేది నేను, జెండా కట్టినది నేను. ఇలా ఫోటో ఈటలాగే ఉపన్యాసాలు లేవా? ఇలా ఈటలాగే ఫోటో ఎట్లున్నాయో ఈటలాగే ఉపన్యాసాలు కూడా శాసనసభలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోషేఖర్ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో నా తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఎగిరేసిన బావుట ఉంటుంది. బయటపడతా గుర్తుపెట్టి అమ్మడి పెట్టుకుంటాను. నేను 14 సంవత్సరాల భాగస్వామి ఉద్యమంలో నేను జైలులో పోయినా నా రక్తం చెందింది. తెలంగాణ బిడ్డలు 100 మంది పెట్రోల్ మంటల్లో మాడిపోయింది. ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్టు కట్టాలా లేదని చెప్పాను. ఆ ప్రాజెక్టు నేను అనుకున్నాను. గతంలో నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఎవరు మొదలుపెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. 2005లో ఏ జలైక్యం అయితే మొదలైందో ఆ జలైక్యంలో ఈ ప్రాణహిత ప్రాజెక్టు ఉండాలని చెప్పండి. అంటున్నా కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు కావాలి. ఈ పాత్రల మీద రేపు ఎగ్జిబిషన్ కొడతాను. మీకు తెలుసు, నేను గతంలో ఆ పార్టీలో ఫ్లోరిడగా ఉన్నాను. ఉద్యమ కాలంలోనే ఫ్లోరిడగా ఉన్నాను. తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసామని, కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసామని. కాబట్టి
నా మీద అపారమైన విశ్వాసం ఉంది. గతంలో నేను ప్రజా సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర కలిగినవాడిని కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా నేను రాగానే గెలవకనే ఇక్కడున్న ప్రభుత్వం ప్రజలందరూ కూడా పేనం మీద కూలబడ్డామా అనేటువంటి బాధ. ఏ విశ్వాసంతో ఈ ప్రభుత్వాన్ని కొట్టే గెలిపించింది. గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి గట్టి కట్టి రేవంత్ రెడ్డికి పక్కన కట్టిందో అధికారంలో రాగానే జీవితం తీసుకొని ఏ ప్రజలైతే 11 సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో నాకున్న అనుభవం, నాకున్న పరిచయం, నాకు వచ్చిన సమస్యల పరిచయంలో వాళ్ళ నోట్లో నాకలా ఉండి ఉన్నంతలో వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేసిన, ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళ వెంట ఉన్న కూడా నేను ఇక్కడ నిలబడ్డాను. 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనతో పాటుగా సంవత్సరాల కాలంగా నేను పార్లమెంట్లో దీని మీద సిబిఐ విచారణ జరపండి. రెండోది రాజకీయ కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకం కాదు, మోడీ గారు వ్యతిరేకం కాదు, నడ్డా గారు వ్యతిరేకం కాదు, అమిత్ షా గారు కూడా వ్యతిరేకం కాదు. కానీ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని మీ తాత జాగీర్ లాగా టెండర్లే లేకుండా పంచుకునే పద్ధతి తప్పు అండి. ఒకడే కూర్చొని అన్ని ప్రాజెక్టులు వాళ్ళే ఎస్టిమేట్ చేసి ఇది నీకు ఇస్తాం, ఇది నీకు ఇస్తాం, ఇది నీకు ఇస్తాం అని చెప్పి పంచుకొని దాన్ని ఏటీఎం లాగా మార్చుకున్న కల్చర్ గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లు, బస్తీలు, కాలనీలు, పాత గ్రామాలు, అన్ని పాలక మండలి, గుళ్ళకు సంబంధించిన పాలక మండలి కావచ్చు, అన్ని పాలక మండళ్ళు ఎవరికి వాళ్ళుగా ఈ గెలుపు మాది అని చెప్పి పనిచేసింది కాబట్టి ఇంత గొప్ప విజయం సాధ్యమే. నేను రాజకీయాల కొత్త కాకపోయినా కూడా ఈ పార్లమెంటు కొత్త 75 రోజుల్లోనే దాదాపు 18-19 గంటల పాటు రీచ్ అయ్యి అనేక బస్తీలు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వేసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండి ఉడవ లేఅవుట్ కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్జేల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకుని ఆ ప్రజలకు అండగా ఉంది. వాళ్ళకైతే ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు